సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ నిధులు. ఇకపై ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినం. ఐఏఎస్ కృష్ణతేజను ఏపీకి పంపుతూ కేంద్రం ఉత్తర్వులు. నేపాల్లో ఘోర ప్రమాదం. కేజ్రీవాల్కు సుప్రీం మధ్యంతర బెయిల్. ఎవరెస్ట్ అందం చూడతరమా? ఓ భారీ సెట్లో సర్దార్ 2కి శ్రీకారం. భయపెట్టే కథలో మీనాక్షి చౌదరి. అజీర్ణాన్ని తగ్గించే కాకర. ఈరోజు వార్తలను చూద్దాం. సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ నిధులు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కొన్నింటికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు అందుతున్నాయి. ఆ పథకాల కింద నిధులు సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటా 30% భరిస్తే సరిపోతుంది. మరికొన్ని ప్రాజెక్టులకు గ్రాంట్ రూపంలోనూ తెచ్చుకునే ఆస్కారం ఉంది. అలా కాకుండా రాష్ట్రమే నేరుగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని కీలక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనే తలంపుతో ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన బృందం తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో 2 రోజుల కిందట భేటీ అయింది. ఆ తర్వాత జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆ బృందంతో కలిసి కొంత కసరత్తు చేశారు. ఏ రూపాల్లో ప్రపంచ బ్యాంకు రాష్ట్ర జలవనరుల రంగానికి తోడ్పడే అవకాశం ఉందో ఒక ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపై ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినం. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందామని అమిత్ షా ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రధాని మోదీ కూడా స్పందించారు. నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్యా దివస్ మనకు గుర్తు చేస్తుంది. దేశ చరిత్రలో చీకటి దశను ఆవిష్కరించిన ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే రోజు అది అని ఎక్స్ ద్వారా తెలిపారు. ఐఏఎస్ కృష్ణతేజను ఏపీకి పంపుతూ కేంద్రం ఉత్తర్వులు. కేరళ క్యాడర్ 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కు పంపడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను నిర్వహించే శాఖల పర్యవేక్షణ కోసం ఈయన్ను ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన విజ్ఞప్తి మేరకు కేంద్రం కృష్ణతేజను 3 ఏళ్ల పాటు డిప్యుటేషన్పై ఏపీకి పంపడానికి పచ్చజెండా ఊపింది. ఈయన ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. అంతకుముందు కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా, ఎస్సీల అభివృద్ధి విభాగం డైరెక్టర్గా, అలప్పుజ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. 1988లో జన్మించిన కృష్ణతేజ 2015 జూన్ 16న ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. నేపాల్లో ఘోర ప్రమాదం.
నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో 2 బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 7 భారతీయులు సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతైనట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 3:30 సమయంలో నారాయణ్ ఘాట్ ముగ్లింగ్ మార్గంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చిత్వాన్ జిల్లా ప్రధాన అధికారి ఇంద్రదేవ్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు బీర్గంజ్ నుంచి కాట్మాండ్కు వెళ్తున్న ఏంజల్ డీలక్స్ బస్సు, కాట్మాండ్ నుంచి గౌర్కు వెళ్తున్న గణపతి డీలక్స్ బస్సుపై సిమల్తాల్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ 2 వాహనాలు అదుపు తప్పి పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయాయి. ఘటనా సమయంలో ఏంజల్ బస్సులో 24 మంది, గణపతి బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గణపతి బస్సులోని 3 ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. గల్లంతైన వారిలో ఏంజల్ బస్సులో ప్రయాణిస్తున్న 7 భారతీయులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 6 సంతోష్ ఠాకూర్, సురేంద్ర సాహ్, ఆదిత్ మియాన్, సునీల్, షానవాజ్ ఆలం ఆన్సారీలుగా గుర్తించామని, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కేజ్రీవాల్కు సుప్రీం మధ్యంతర బెయిల్. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈడీ కేసులో కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన చట్టబద్ధతను విస్తృత ధర్మాసనం తేలుస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనంలో ఈ కేసు తేలే వరకు మధ్యంతర బెయిల్ అమల్లో ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు. ఎవరెస్ట్ అందం చూడతరమా? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని చాలామంది అనుకుంటారు. కానీ వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోలేక కొందరు, ఆర్థిక స్తోమత లేక ఇంకొందరు తమ చిరకాల కోరికను అణిచివేసుకుంటారు. అలాంటి వారి కోసం చైనాకి చెందిన డ్రోన్ తయారీ సంస్థ DJI గ్లోబల్ డ్రోన్ సాయంతో అద్భుతమైన వీడియో చిత్రీకరించింది. అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించింది. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ నుంచి డ్రోన్ను ప్రయోగించారు. శిఖరం అగ్రభాగం మీదుగా వెళ్తూ అక్కడి దృశ్యాలను డ్రోన్ చిత్రీకరించింది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నా దిగుతున్న వారు కూడా ఈ వీడియోలో ఉన్నారు. అంతేకాకుండా శిఖరానికి సమీపంలో ఉన్న హిమనీ నదాలు, తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. ఓ భారీ సెట్లో సర్దార్ 2కి శ్రీకారం. కథానాయకుడు కార్తీతో PS మిత్రన్ తెరకెక్కించిన విజయవంతమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా సర్దార్ 2 సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సీక్వెల్ శుక్రవారం చెన్నైలో శ్రీకారం చుట్టుకుంది. చెన్నైలోనే సిద్ధం చేసిన ఓ భారీ సెట్లో ఈ నెల 15 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కానున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. ఈ రెండో భాగంలో కార్తీ సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం జార్జ్ C. విలియమ్స్, నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్. భయపెట్టే కథలో మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి కెరీర్ను వైవిధ్యభరితంగా పరుగులు పెట్టిస్తోంది. ఓ వైపు వెంకటేష్, విజయ్ లాంటి సీనియర్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు వరుణ్ తేజ్,
దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్ లాంటి యువ తారలతోనూ ఆడిపాడుతోంది. అయితే ఇప్పుడీ భామ తమిళ చిత్రసీమ నుంచి మరో కొత్త అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. డీడీ రిటర్న్స్ అనే హారర్ కామెడీ చిత్రంతో తమిళ ప్రేక్షకుల్ని మెప్పించిన ఎస్ ప్రేమ్ ఆనంద్ దీనికి కొనసాగింపుగా డీడీ రిటర్న్స్ 2ను ఇటీవలే పట్టాలెక్కించారు. ఇప్పుడు ఆ చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం చిత్ర బృందం మీనాక్షిని సంప్రదించినట్లు సమాచారం. ఈ చర్చలు ఇప్పటికే తుది దశను చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మీనాక్షి ప్రస్తుతం తెలుగులో వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాతో పాటు మట్కా, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ చిత్రాల్లో నటిస్తోంది. అజీర్ణాన్ని తగ్గించే కాకర. గరుకుగా ఉండే పైపొరతో ముదురాకు పచ్చరంగులో ఉండే కాకర రుచికి చేదుగా ఉన్నప్పటికీ పుష్కలమైన వైద్య గుణాలను కలిగి ఉంది. కాకరకాయను తినడం వల్ల రక్త ప్రసరణ చక్కగా జరిగి తద్వారా కొవ్వు కరిగి శరీరం నాజూకుగా ఉంటుంది. వారంలో ఒకసారి కాకరకాయ కూర తింటే ఆకలి పెరిగి అజీర్ణం తగ్గుతుంది. అలవాటు తక్కువగా ఉన్నవాళ్ళు మెల్లగా కాకరకాయ కూరను అలవాటు చేసుకుంటుంటే అందులో రుచి పెరుగుతుంది. అందులో ఉన్న ఔషధ గుణాలతో ఆరోగ్యం మెరుగవుతుంది. కాకరకాయలో బి, సి విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్ఫరస్ వంటి ధాతువులు ఉన్నాయి. మనం తినే ఆకుకూరల్లో ఉన్న కాల్షియం కంటే కాకరలో 2 అధికంగా కాల్షియం ఉంటుంది. కాకరకాయ జ్యూస్ను రోజూ తాగితే డయాబెటిక్ను అదుపులో ఉంచుకోవచ్చు. కాకరకాయ జ్యూస్లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కాకర కంటి శుక్లం, దృష్టిలోపం వంటి సమస్యల నివారణగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఫిబ్రవరి 1 నుంచి గేట్ 2025 పరీక్షలు. దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2025 పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. క్రిచినోవా వర్సెస్ జాస్మిన్. నేడు వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్. ఈ ఏడాది వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించనుంది. లండన్లో ఈరోజు జరిగే ఫైనల్లో ప్రపంచ 7వ ర్యాంకర్ జాస్మిన్ పావోలినితో ప్రపంచ 32వ ర్యాంకర్ క్రిచినోవా తలపడుతుంది. వీరిద్దరూ తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్కు చేరుకున్నారు. 10వ ఫైనల్లో జోకోవిచ్. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం అల్కరాజ్తో అమీతుమీ. సింధు సత్తాకు సవాల్. గ్రూప్ దశలో సునాయాస డ్రా. నాకౌట్ దశ నుంచి మేటి ప్రత్యర్థులు సిద్ధం. ప్రణయ్, లక్ష్య సేన్లలో ఒక్కరే ముందుకు. ప్యారిస్ ఒలింపిక్స్ డ్రా విడుదల. నేడు జింబాబ్వేతో భారత్ 4వ టీ20 మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం. జోరు మీదున్న టీమిండియా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.